బాక్సులు అనుకున్న 50 బాక్సులని ఇక్కడికి వచ్చిన తర్వాత 100 బాక్సులు అని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దగ్గర 100 బాక్సులు. ఇది చల్లపల్లి రూట్, అవనగడ్డ రూట్ వస్తుంది. మనం ఆ రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. కూచిపూడికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి దీని తర్వాత మువ్వ కొద్ది దూరం కాదు, కొద్ది దూరం బాగుంటుంది అంటే అసలు బాగోలేదు. మోపిదేవి స్ట్రైట్కి వెళ్తే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు శేఖర్ బ్లాగ్స్. మనకైతే లాస్ట్ వీడియోలో చెప్పే కదా, మనకి గుడివా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనకి చల్లపల్లి మొన్న శనివారం వెళ్ళాల్సింది క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను కదా, అదైతే వచ్చేసి మనకి వాళ్ళైతే మనకి ఓకే అయింది. మనం అయితే ఇప్పుడు చల్లపల్లి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి హనుమాన్పేట నుంచి అయితే ఒక 40 రైస్ బాక్స్లు అయితే తీసుకొచ్చాం 2x2. మళ్ళీ ఇక్కడికి ఇదైతే గవర్నర్పేట, ఇక్కడ వచ్చేసి గవర్నర్పేట వచ్చాము. గవర్నర్పేటలో బిల్లు ఒకటి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి తాడేపల్లిలో లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి గన్నవరం వెళ్ళాలి. గన్నవరం వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకోవాలి. మనకైతే మొత్తం 3 దగ్గరలో అయితే లోడింగ్ అయితే చేసుకున్నాం. ఇంకా మనం వెళ్ళి గన్నవరం వెళ్ళి లోడ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ చల్లపల్లి వెళ్ళాలి. ఇప్పటికి పొద్దున్న మనం 10ంటికి మొదలు పెడితే లోడింగ్లు 3 దగ్గరలో హనుమాన్పేట నుంచి గవర్నర్పేటలో పేపర్ రాను గవర్నర్పేట, అక్కడ నుంచి తాడేపల్లి వెళ్ళి అక్కడ ఒక 40 బాక్సులు వేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర హై స్కూల్ రోడ్లో మళ్ళీ అక్కడ ఒక 70 బాక్సులు వేసుకున్నాం. దగ్గర 4 టన్నుల లోడు. మళ్ళీ ఇక్కడ నుంచి గన్నవరం వెళ్ళి గన్నవరంలో 1 టన్ను లోడు ఉంది. అంటే దాంతో కలిపి 4. ఇక్కడ అయితే 3 టన్నులు అయింది. గన్నవరం దగ్గర 4 టన్నులు. అక్కడ నుంచి చల్లపల్లి వెళ్ళాలి. అయితే మొట్టవాళ్ళు ఎవరు లేరంట, అందుకనే ఇక్కడ మా వాడిని రమ్మంటే వాడు వస్తా అన్నాడు మొట్టవాడు. ఆయన తీసుకొని ఇప్పుడు గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి లోడ్ చేసుకొని చల్లపల్లి వెళ్ళాలి. ఎప్పటికైతే సాయంత్రం ఏ టైం అవుతుందో తెలియదు. అసలు ఎంత లేటు, చాలా లేటు. అయితే బెంచ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. బెంచ్ సర్కిల్ సిగ్నల్ అది. ఇక్కడ నుంచి గన్నవరం వెళ్ళాలి. గన్నవరం వెళ్ళి గన్నవరం లోడ్ చేసుకొని చల్లపల్లి వెళ్ళాలి. ఇది మన లోడ్ బాక్సులు మొత్తం దగ్గర 200 బాక్సులు అయితే వస్తున్నాయి. 200 బాక్సులు. ఇంకా మనం గన్నవరం వెళ్ళిపోతా బాబాయ్, మనిషి అక్కడ వస్తున్నాడు, వెళ్ళిపోతా. మొట్ట వాళ్ళు ఎవరు లేరంట, మా వాడిని అయితే తీసుకొచ్చాను. నేను కొద్ది తక్కువ బాక్సులు అనుకున్న 50 బాక్సులని, ఇక్కడికి వచ్చిన తర్వాత 100 బాక్సులు అని చెప్పారు. అందుకే ఇంకా ఒక్కడే ఉన్నాడని నేను కూడా సాయం చేస్తున్నాను. మళ్ళీ లేకపోతే మొట్ట వాళ్ళు రేపు పొద్దున్న వస్తారంట. వాళ్ళు కానీ రేపు వస్తే మనం మళ్ళీ రేపు పొద్దున్న అంటే రేపు సాయంత్రంకి ఎప్పుడుగా అయ్యిద్ది చల్లపల్లి దింపడం. అందుకే ఎండ మాత్రం మామూలుగా లేదు. చొక్కా మొత్తం ఆల్రెడీ తడిసిపోయింది, అందుకే చొక్కాలు తీసేసాం.
అసలు బాగా వాసిపోయింది, అసలు మామూలుగా కాదు. ఏమైందంటే ముఠా వాళ్ళు లేరు వీళ్ళకి సపరేట్గా. అక్కడ 2 దగ్గరలు అంటే నేనే లోడ్ చేసుకున్నా. ఫస్ట్ ఒక దగ్గర ముఠా వాళ్ళు చేశారు, 2 దగ్గర లోడ్ చేసుకున్నా. తర్వాత 3వ దగ్గర కూడా నేనే లోడ్ చేసుకున్నా. అంటే బండిలో మనం చదువుకున్నాం. అక్కడ ఒక 20, అక్కడ ఒక 40, అక్కడ ఒక 50. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దగ్గర 100 బాక్సులు. 100 బాక్సులు మా కూడా ఒకరు కింద నుంచి నేనే ఇవ్వాలి. వాసిపోయింది, మామూలుగా కాదు. షర్ట్ మొత్తం తడిసిపోయింది. ఇక షర్ట్ మార్చేసా. దాని బ్యాగులో, బండిలో బ్యాగ్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ చెమట మొత్తం తడిసిపోయింది. చొక్కా ఫుల్ లోడ్ అయిపోయింది, ఫుల్ లోడ్ అయింది. అసలు ఆ బండి ఎన్ని టన్నులు, దగ్గర 4 టన్నులు పైన. మనోడన్నా 4 టన్నులే అన్నాడు, 4 టన్నుల పైన వచ్చినట్టు ఉంది. చూద్దాం. ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం. మనం వచ్చేసి ఇప్పుడు కంకిపాడు రూట్లోకి అయితే వచ్చాం. గన్నవరం దాటిన తర్వాత కేసరపల్లి నుంచి లెఫ్ట్కి వస్తే మనం కంకిపాడు వెళ్ళిపోతాం. కంకిపాడు నుంచి బందర్ రోడ్డు ఎక్కేస్తాం. మచిలీపట్నం హైవే ఎక్కుతాం. హైవే నుంచి కొద్దిగా ఎదరికెళ్తే పామర్ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి మోపిదేవి, చల్లపల్లి రూట్, అవనగడ్డ రూట్ వస్తుంది. మనం ఆ రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఈ చిన్న వంతెన అసలు మొత్తం కొట్టుకుపోయింది వంతెన, రోడ్డు బాగాలేదు. మనం అయితే మచిలీపట్నం హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 20 కిలోమీటర్లు వెళ్తే పామర్ వస్తుంది. పామర్ నుంచి రైట్కి వెళ్ళిపోదాం. మనం అయితే ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం లాస్ట్ వీడియో పెట్టాం గుడివాడ. కూచిపూడి. మనం అయితే పామర్లో అయితే వీడియో అయితే తీయలేదు. మనం అయితే పామర్ తర్వాత ఇది వచ్చేసి కూచిపూడికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి దీని తర్వాత మువ్వ దాటిన తర్వాత మనకి చల్లపల్లి. అన్నా ఈ ఫోన్ చేసి ఎట్లాగా కొరలు 4 వచ్చారు. ఆ పిల్లడేమో మన ఇంటిపై వెనకాల సందని హాయ్ అని ఆటోలో వెళ్తుంటే అంత నేను రాలేదు. మువ్వ ఇది అమ్మ. స్ట్రైట్కి వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? స్ట్రైట్గానే వెళ్తే ఏమొస్తుంది? బస్ స్టాండ్ ఇది. మువ్వ రోడ్డు అంతా అసలు దరిద్రం. అసలు రోడ్డు అస్సలు బాగాలేదు. వచ్చేని అమ్మ నేరకపోయి వచ్చాము అసలు. బాగులాగా ఉంది ఈ రోడ్డు. కొద్ది దూరం కాదు, కొద్ది దూరం బాగుంటుంది అంటే అసలు బాగోలేదు. దానికి చల్లపల్లి అయితే వచ్చాం. ఈ రోడ్లో అయితే నరకం చూసాం. అవునా? ఈ రోడ్లో అయితే నరకం చూసాం. అవనగడ్డ, మోపిదేవి, స్ట్రైట్కి వెళ్తే మచిలీపట్నం. ఈ రోడ్డు వెళ్తే రైట్ సైడ్ మసీదు ఉంటుందంట. మసీద్ దాటి రైట్ సైడ్ మసీదు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సుజుకి షోరూమ్ ఉంటుందంట. రైట్ సైడ్ మసీద్ అన్నాడు. ఇదే మసీదు. అరే బాబు తాగలేరా అనేది అంటావు. సుజుకి షోరూమ్ చల్లపల్లి అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే మన బండి అన్లోడింగ్ పెట్టేసాం. అక్కడ ఆల్రెడీ 5 ముఠా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అయితే దింపేస్తున్నారు. మేమైతే రాత్రి 9:30 అయింది. ఇక ఏదైనా తిందామని అయితే హోటల్కి అయితే వచ్చాం.
మనమైతే తినేసి వచ్చేసరికి ఆల్రెడీ బండి అయితే దింపేశారు. మొత్తం 256 బాక్సులు వచ్చినాయి. మొత్తం బండి మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక మనం అయిపోయింది, రిసిప్ట్ తీసుకొని ఇక మనం అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు వచ్చిన రూట్ కాదు, వెళ్ళే రూట్ అయితే మనం కరకట్ట మీద నుంచి అయితే వెళ్ళిపోతాం. రావలింగేశ్వర కట్ట అది. ఇదే కరకట్ట అంటారు. ఇదన్నమాట కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. మనకి అవనగడ్డ మోపిదేవి దాకా ఇలాగే ఉంటుంది కరకట్ట అనమాట. కొద్దిగా ఎదరికెళ్తే మీకు రోడ్డు కనబడిద్ది. అంటే మనకి రైట్ సైడ్ కాలువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కృష్ణానది, మధ్యలో కట్ట అనమాట. ఈ రూట్లో మామూలుగా అయితే బస్సులు ఏం తిరగవు. కరకట్ట ఎక్స్ప్రెస్ అని కొత్తగా అంతకుముందే వేసారు, ఎప్పటి నుంచో ఆ బస్సే తిరిగిద్ది. మామూలుగా ఈ చిన్న చిన్న బళ్ళు, మనలాంటి బళ్ళు, ఆటోలు ఇలాంటి షార్ట్ కట్ అనమాట ఇది. అంటే అటు పామరు అదంతా తిరిగి రాకుండా మనకి ఈ రూట్లో మనకి చాలా ఊర్లు తగులుతాయి. శ్రీకాకుళం, ఆ తర్వాత వచ్చేసి మనకి మోపిదేవి, అవనిగడ్డ, ఇలాగ ఈ చల్లపల్లి, ఇలాగ మనకి కాలువ కట్టమ్మటే దిగి మనం లోపలికైతే వెళ్ళొచ్చు. మనకి కిలోమీటర్లు కూడా తక్కువ. మనం అటు నుంచి వెళ్తే మనకి 70 కిలోమీటర్లు వస్తుంది మోపిదేవి, అదే మన చల్లపల్లి. ఇటు నుంచి వస్తే మనకి 60 కిలోమీటర్లే వస్తుంది. 60 కిలోమీటర్లు ట్రాఫిక్ కూడా ఉండదు. మధ్యలో కొద్ది స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అంతే, ఇంకా ట్రాఫిక్కే ఉండదు. కట్ట అంతా ఇలాగే ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి కృష్ణానది, రైట్ సైడ్ వచ్చి కాలువ ఉంటుంది. ఆ కాలువ అయితే మొత్తం మనకి విజయవాడ దగ్గర నుంచి వస్తుంది. మనకి కాలువ ఆ చివరి దాకా మనకి ఎక్కడ దగ్గర మోపిదేవి దాకా వెళ్ళిద్ది. మోపిదేవి దాకా ఈ రెండు సైడ్లు కృష్ణానది, రైట్ సైడ్ కాలువ. ఈ కట్ట అమ్మటే ఇక మోపిదేవి దాకా వెళ్ళిద్ది. మోపిదేవి నుంచి ఇక కట్ట ఉండదు, తర్వాత రోడ్డు అనమాట. ఇంకా మనం అయితే ఇంకెక్కడ దిగే పని లేదు. మనం విజయవాడ దాకా ఇదే కట్ట మీద అయితే వెళ్ళిపోతున్నాం. అసలు ఆ పామర్ రూట్ అయితే అస్సలు బాగలేదు, దరిద్రం. అసలు ఆ రోడ్లో అసలు రోడ్డు లేదు, మొత్తం తవ్వారు, మొత్తం కంకర గుట్ల పోసేశారు, పెద్ద పెద్ద గోతులు. మనం అయితే విజయవాడ అయితే వచ్చేసాం. ఇప్పుడు మనోడిని కృష్ణలంక కట్ట మీద అయితే దింపేసి మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మనోడిది ఇక్కడ మన కృష్ణలంక పశువుల హాస్పిటల్ కట్ట మీద అయితే మనోడి ఇల్లు, కట్ట కింద. మన కట్ట మీద అయితే మా వాడిని దింపేసి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి ఇప్పుడు 2 అయింది. పొద్దున్న 10ంటికి లోడింగ్ మొదలుపెట్టి 4 దగ్గరలో లోడ్ చేసుకొని అంతా చేసుకొని వెళ్ళి వచ్చేసరికి రాత్రి 2 అయింది ఇప్పుడు టైం. వెళ్తున్నా మరి, ఓకే బాయ్. మనోడు అప్పుడు నేను మన చిన్న బండి తోలినప్పుడు విజయవాడ తిరిగేవాడిని. అక్కడ పని చేసేవాడు, ముఠా పని చేసేవాడు. అది మనం పెద్ద బండిలో ఒకసారి ఫస్ట్ ట్రిప్ వైజాగ్ వేసుకెళ్ళాం కదా, ఆయన దగ్గర చేసేవాడు అని. అలాగే అప్పటి నుంచి పరిచయం. గబుక్కున ఎప్పుడైనా బండిలో ముఠా వాళ్ళు ఎవరు రాకపోతే ఎప్పుడైనా ఉంటే మనం రమ్మంటే వస్తాడు. దాని ద్వారా డబ్బులు తీసేసుకుంటాడు. డబ్బులు తీసుకున్నా మనకి అవసరానికి రావడం అంటే కొద్దిగా ఏం మాట్లాడకుండా వస్తాడు మన మాట మీద. మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసాం. ఆ ఎర్రకట్ట అంతా స్పీడ్ బ్రేకర్లే కానీ రోడ్డు అంతా బాగానే ఉంది. మధ్యలో కొద్దిగా ఇక స్పీడ్ బ్రేకర్లు అంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఆ కర్రకట్ట మీద. అసలు వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత ఇబ్బంది పడ్డామో. రోడ్లు చూశారుగా, మరీ దారుణం అసలు. మనమేమో ఇక్కడేమో మనకి ఒకటి చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ ఏమో ఇంకా ఎక్కువ వేసారు. మొత్తం అంతా లెక్క అంతా సరిపోయింది బాక్సులన్నీ. కాకపోతే ఈ కిరాయి వచ్చేసి మనకి 6,000. ఫస్ట్ మనం 2 టన్నులు అనుకోని 4,000 మాట్లాడాం చల్లపల్లికి. ఆ తర్వాత మళ్ళీ గన్నవరం కూడా వెళ్ళి లోడ్ చేయాలని చెప్పారు. గన్నవరం వెళ్తే సరే అని ఇంకొక 1000 రూపాయలు ఇమ్మన్నాం. మళ్ళీ ఆ తర్వాత ఈ లోడింగ్ అంతా చూసి మన వాళ్ళు అయితే అడిగాను, సార్ బాగా కొద్ది లోడ్ ఎక్కువైందండి అంటే 6,000 ఇచ్చాడు. 6,000 అంతే, 6,000 ఇచ్చాడు. విజయవాడ నుంచి పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా వెళ్తే 6,000 కిరాయి.
ఈ ట్రిప్ ఇలాగ అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఎక్కడో దగ్గర ఎత్తక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఏదో కిరాయి కొద్ది లాంగ్ ట్రిప్ పడితే బాగుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టాటా బాయ్ బాయ్, జై హింద్, జై డ్రైవర్.